Next question, 27th January 2024 shift to limit extends to 0, 3 plus alpha sin x plus beta cos x plus log 1 minus x whole divided by 3 tan square x is equal to 1 by 3. Then 2 alpha minus beta is equal to question. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని sin x ఎక్స్పాన్షన్ అండ్ cos x ఎక్స్పాన్షన్ అండ్ log 1 మైనస్ ఎక్స్పాన్షన్ రాసి సింప్లిఫై చేస్తే నీకు ఈజీగా ఆల్ఫా బీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నీకు ఇచ్చిన క్వశ్చన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, 3 ప్లస్ ఆల్ఫా sin x ఎక్స్పాన్షన్ x మైనస్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ plus so on so plus beta cos x expansion 1 minus x square by 2 factorial plus so on so plus 1 log 1 minus x expansion minus x square by 2 minus x cube by 3 so on so whole divided by 3 tan square x is equal to 1 by 3. ఇక్కడ నీకు tan square x ఉంటే మనకి ఇక్కడ x స్క్వేర్ ఇన్ మల్టిప్లికేషన్ డివైడ్ చేస్తే నీకు ఈ వాల్యూ 1 కన్వర్ట్ అవుతుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, tan square x by x స్క్వేర్ is equal to 1, ఈ వాల్యూ 1. ఇప్పుడు నీకు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, కాన్స్టెంట్స్ అన్ని ఒక దగ్గర, ఎక్స్ కోఎఫిషియెంట్స్ అని ఒక దగ్గర, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి. ఇప్పుడు నీకు ఇక్కడ బీ కాన్స్టెంట్ 3, ఇక్కడ బీటా ఇంటూ 1 వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది. అప్పుడు 3 ప్లస్ బీటా, రిమైనింగ్ అన్ని కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్లలో ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియెంట్ ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ ఇక్కడ ఆల్ఫా అండ్ ఇక్కడ మైనస్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఇక్కడ మైనస్ బీటా బై 2 ఫ్యాక్టోరియల్ అండ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ మైనస్ 1 by 2 హోల్ డివైడెడ్ బై 3x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 by 3. నేను రిమైనింగ్ కోఎఫిషియెంట్స్ ఎందుకు తీసుకోవాలంటే డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉన్నది, మోర్ దెన్ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఆ వాల్యూ కంప్లీట్గా 0 కన్వర్ట్ అయింది. ఇప్పుడు నీకు ఇచ్చిన టర్మ్లో ఈ ఫంక్షన్ ఈ లిమిట్ 1 by 3 రావాలంటే ఈ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్ 0 కావాలి, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ కోఎఫిషియెంట్ 0 కావాలి. అప్పుడు నీకు ఈ వాల్యూ 1 by 3 కన్వర్ట్ అవుతుంది. అప్పుడు 3 ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు -3 అండ్ ఆల్ఫా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకు ఆల్ఫా వాల్యూ 1 అండ్ బీటా వాల్యూ -3. అప్పుడు నీకు అడిగిన క్వశ్చన్ 2 ఆల్ఫా మైనస్ బీటా, 2 ఇంటూ ఆల్ఫా వాల్యూ 1 మైనస్ ఆఫ్ -3, ఇక్కడ బీటా వాల్యూ -3, అప్పుడు 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.